మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగనే పెద్దలు, మరి జెడ్పీటీసీ గారికి, అలాగే స్థానికంగా ఉన్న పెద్దలకు, పరిశుద్ధులకు, మరి మీ మధ్యలో నిలవబడటానికి అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ సేవకులైన వారికి ప్రభునామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము వాక్య పరిచర్య కొరకు మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనాన్ని మనం చదువుతూ వచ్చినాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం. యేసు శిష్యుడుగానున్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు పిలాతు వద్దకు వచ్చి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింప నాజ్ఞాపించెను. దేవుడి వాక్యమును మన కొరకై ఆశీర్వదించునుగాక. ఈ సందర్భము అరిమతయిని గురించిన ఈ సందర్భము 4 సువార్తల్లోనూ రాయబడింది. 4 సువార్తల్లోనూ రాయబడింది. మార్కు సువార్తలో కూడా 15వ అధ్యాయము 43వ వచనంలో కూడా ఈ సందర్భము రాయబడింది. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనం. సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు. చాలు. ఇంకో సందర్భం కూడా రాయబడింది. లూకాసు సువార్తలో కూడా ఈ సందర్భం రాయబడింది. లూకాసు సువార్త 23వ అధ్యాయము 50వ వచనం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 50వ వచనం. మా 23వ అధ్యాయమేనా లూకాసు సువార్త? అరిమతయి అను యూదుల పట్టణపు సభ్యుడైన వాడు యోసేపు. యోహాను సువార్తలో కూడా ఈ వ్యక్తిని గురించి రాయబడింది. యోహాను సువార్త 19వ అధ్యాయము యోహాను సువార్త 38వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనం. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు. కానీ దేవుడి వాక్యమును మన కొరకే ఆశీర్వదించునాక. ఇక్కడ అరిమతయి అనేటువంటిది అతని ఇంటి పేరు కాదు, అది వాళ్ళ ఊరు అన్నమాట. అరిమతయి అనేటువంటిది యోసేపు వాళ్ళ యొక్క ఊరి పేరు. ఇప్పుడు నజరేయుడైన యేసు అంటాం. నజరేతు అనేటువంటిది ఊరి పేరు. ఆయన యేసు ప్రభువారు నజరేతులో ఉన్నాడు కనుక ఆయనకు నజరేయుడైన యేసు అనే పేరు వస్తా వచ్చింది. అలాగని అరిమతయి అనేటువంటిది యూదా పట్టణాలలో ఒక పట్టణం అన్నమాట, ఒక పట్టణం పేరు. అరిమతయి అంటే దాంట్లో అరి ఆలు హా కాదు, ఆలు ఆ. అరి అనేటువంటి మతి అనే దానికి పేరుకు అర్థం ఏంటంటే హై అన్నమాట, ఎత్తు అని అర్థం. ఇంకొక అర్థం కూడా ఉంది. అరిమతయి అంటే సింహము అని అర్థం. అరిమతయి అంటే సింహం. మూడో అర్థం కూడా ఉంది. అరిమతయి అంటే ధైర్యము అన్నమాట. మూడవది ధైర్యం. ఒకటి ఎత్తు అంటే హై అన్నమాట, హైయెస్ట్ ప్లేస్ని చూపిస్తూ ఉంది. రెండవది సింహం. అరిమతయి అనే పదానికి అర్థము సింహం. మూడవది ధైర్యం. ఈ యూదా పట్టణము, ఈ అరిమతయి అనేటువంటి పట్టణం యెరూషలేముకి వాయవ్య మూలముగా 20 కిలోమీటర్ల దూరంలో ఉండింది. యెరూషలేమునకి వాయవ్య దూరముగా 20 మైళ్ళ దూరంలో ఈ అరిమతయి అనేటువంటి పట్టణం ఉంది. ఈరోజు మరి అరిమతయి గురించి ఒక 7 లక్షణాలు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మనకి ఇవ్వబడిన టైంలోనే 7 లక్షణాలు. ఇందులో 2 ఫిజికల్గా సంబంధించినవి, అంటే భౌతికమైనవి 2 అయితే 5 ఆత్మ సంబంధమైన సంగతులను మరి నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. ఇందులో ఫిజికల్గా మొదటగా చూస్తే మనం చదువుతూ వచ్చిన మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనంలో అక్కడ ప్రారంభంలో ఒక మాట రాయబడింది. యేసు శిష్యుడిగా ఉన్న
అరిమతయు యోసేపు అను ధనవంతుడు. ఇతను ఫిజికల్ అన్నమాట. అంటే భౌతికమైనటువంటి అర్హత ఏంటంటే అతను ఒక ధనవంతుడు, అంటే ఒక వ్యాపారవేత్త. అరిమతయు యోసేపు ఒక వ్యాపారవేత్త. దేంట్లో వ్యాపారం చేసేవాడంటే సీసము, టిన్ను ఉంటుంది. సీసం తెలుసు కదా, టిన్. దీన్ని వ్యాపారం చేసేవాడు. ఎక్కడ చేసేవాడు? బ్రిటన్ ఆ ప్రాంతాల్లో వ్యాపారం చేస్తూ వచ్చేవాడు. బ్రిటన్ ఆ ప్రాంతాలలో వ్యాపారం చేసేవాడు. ఇతను ఒక వ్యాపారవేత్త, ధనవంతుడు. రెండవదిగా మనం చూస్తే లూకా సువార్తికుడు రాశాడు. రెండవ భౌతికమైన అర్హత ఏంటంటే ఇతను సన్హెడ్రిడ్ సభలో మరి ఘనత వహించిన సభ్యుడు. సన్హెడ్రిడ్ సభలో ఘనత వహించిన సభ్యుడు. ఈ సభ దేనికి గుర్తుగా ఉందంటే ఆ దినాలలో వాళ్ళ యొక్క కోర్టు లాంటిదన్నమాట, న్యాయస్థానం. ఇందులో ఈ సభలో 70 మంది ఉంటారు, 70 మంది సభ్యులు ఉంటారు. ఈ 70 మంది సభ్యుల్లో ఈ అరిమతయు యోసేపు ముఖ్యమైన వాడు. 70 మందిలో కూడా ముఖ్యమైన వాడు, ఘనత వహించినటువంటి వాడు. ఇది మన అరిమతయుని గురించిన క్లుప్తమైన సందేశం. అయితే ఆత్మ సంబంధమైన విషయాలను మనం చూసినప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనములో యేసు శిష్యుడు అనే మాట అక్కడ రాయబడింది. ఆయన ఎవరంట? యేసు ప్రభువారి యొక్క శిష్యుడు. ఎలాంటి శిష్యుడు? ఇంకొక సువార్తికుడు ఏం రాశాడంట? రహస్య శిష్యుడు. ఆయన రహస్యముగా వెళ్ళాడు. పిలాతు దగ్గరికి రహస్యముగా వెళ్ళి యేసు ప్రభువారి యొక్క దేహమును ఇమ్మని అడుగుతూ వచ్చాడు. రహస్య శిష్యుడు అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ ఈ అరిమతయుని గురించి మనం చూసినప్పుడు ఈయన రహస్య శిష్యుడిగా ఉంటా వచ్చినాడు. చూడండి, కొన్ని విషయాలు నేను దేవుని యొక్క వాక్యంలో నుంచి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మనము శిష్యులుగా ఉండాలి అంటే మనుషులందరము కూడా పాపులమనే దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. యోబు అంటాడు, స్త్రీకి పుట్టినవాడు ఎలాగూ పవిత్రుడిగా చేయబడతాడు. కనుక సజ్జనుడు అంటే యోసేపుకు మనం ఈ విధంగా చెప్పొచ్చు, ఈయన పవిత్రుడు. పవిత్రత ఎలాగొస్తుంది మన జీవితాల్లోనికి? పవిత్రత ఎలాగొస్తుంది? చూడండి, పవిత్రత 5 విధానాల్లో మనం పొందొచ్చు. వాక్యానుసారంగా చూసినప్పుడు పవిత్రత 5 విధానాల్లో ఎలాగూ? మొట్టమొదటిగా మనం చదివినప్పుడు యేసు ప్రభువారి యొక్క రక్తము ప్రతి పాపమును కడిగి మనలను పవిత్రులుగా చేస్తుంది. మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు మనం చదువుతా వస్తే అక్కడ ఉండిద్ది. చదవండి మా. అవన్నీ కాకుండా కిందకి ఆ సందర్భానికి సంబంధించినటువంటి మాట, మన పాపములు మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనలను పవిత్రపరుస్తూ ఉన్నాడు యేసు ప్రభువారి యొక్క రక్తం. ఎలాంటి రక్తం? పేతురు అపోస్తలుడు రాశాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చదివితే అమూల్యమైన రక్తం. చదవండి తీసిన వారు. అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడతారని మీరు ఎరుగరా? ఎలాంటి రక్తం అంట? అమూల్యమైనది, నిర్దోషమైనది, నిష్కల్మషమైనటువంటిది. ఇంకా బాగా చెప్పాలంటే హేబేలు కంటే మరి ఎక్కువగా శ్రేష్టమైన ప్రోక్షింపబడినటువంటి రక్తం. ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, కోడెల యొక్కయు రక్తం కాదు, తన స్వంత రక్తము, పవిత్రమైనటువంటి రక్తం. ఆయన లోకమునకు సవాలు విసిరాడు. ఏంటిదంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని అడుగుతూ వచ్చాడు. ఆయన పాపము లేనటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. యేసు రక్తము ద్వారా మనం పవిత్రులంగా చేయబడతాం. రెండవ సంగతి చూద్దాం రండి. తిమోతికి రాసినటువంటి మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. 4వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను, రెండవది వాక్యము వలన మనం పవిత్రపరచబడతాం. దేవుని యొక్క వాక్యము
మనలను పవిత్రులుగా చేస్తూ ఉంది అనే విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అందుకనే కీర్తనకారుడు 119వ కీర్తన 11వ వచనంలో అంటాడు, దేవా నేను పాపము చేయకుండా ఉండినట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవుని యొక్క వాక్యము మన హృదయాలను పవిత్రపరుస్తూ ఉంది, పరిశుద్ధపరుస్తూ ఉంది. అందుకనే ప్రభువారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో మనం చదువుతా వస్తే, సంఘము కలంకమైనను ముడతయైనను మరి అట్టిది ఏదైనాను లేకుండా ఉండు నిమిత్తమై వాక్యమనే ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తనను తాను అర్పించుకొనెను అనే మాటలు అక్కడ రాయబడ్డాయి. కనుక కలంకము, ముడత, డాగు, మచ్చ అట్టిది మరి ఏది కూడా లేకుండా మన జీవితంలో మనం కలిగి ఉండాలంటే దేవుని యొక్క వాక్యము చేత నిరంతరం మనం ఏం చేయబడుతుండాలి? కడగబడుతూ ఉండాలి. ఎప్పుడు కడగబడతాం? దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉండాలి. కొరింథీయులు పౌలు అపోస్తలుడు రాస్తాడు, హృదయం అనేటువంటి పలకల మీద ఆత్మ సంబంధమైన సిరాతో దేవుని యొక్క వాక్యము మన హృదయముల మీద రాయబడుతూ రావాలి. కొలస్సీ 3:16 అంటాడు, కృపా సహితముగా దేవుని యొక్క వాక్యములు మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడు అంటాడు. సమృద్ధిగా నివసింపనీయుడు అంటాడు. అయితే స్వార్థంలోకి వచ్చరికి స్వార్థికుడు ఒక మాట అంటాడు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగరు. ఏమి మీ యొద్ద నా వాక్యం నాకు ఏమి లేదంట, చోటు లేదు. యాకోబు అంటాడు, మీరు వినువారు మాత్రమే ఉంటారు కానీ వాక్యము ప్రకారము జీవించలేని వారినై ఉన్నాం. చాలాసార్లు మానవుని యొక్క బలహీనత ఇలా కనపడతా ఉంటుంది. వింటాం చాలా పర్యాయములు, కానీ వాక్యానుసారంగా జీవించలేం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో విత్తువా అని ఉపమానాల గురించి చెప్తూ అంటాడు, ఆయన విత్తుతూ వచ్చాడంట. కొన్ని విత్తనాలు హృదయాల్లో పడ్డాయి, కానీ సాతాను వచ్చి వాటిని వెంటనే ఎత్తుకొని పోయిద్ది. సాతాను వచ్చి వెంటనే వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోలేం. శత్రువుకు అవకాశం ఇచ్చడం ద్వారా అది వెంటనే ఏం చేస్తుంటే ఎత్తుకొని వెళ్ళిపోతుంది. మూడవ సంగతి, ఎలాగ మనం పవిత్రపరచబడతామంటే ప్రార్థన ద్వారా పవిత్రపరచబడతాం. మనం ప్రార్థన చేయడం ద్వారా మన హృదయం పవిత్రపరచబడుతుంది. అర్థమవుతుందమ్మా? యేసు ప్రభువారి యొక్క రక్తం ద్వారా పవిత్రతలోకి వస్తాం. ఆయన వాక్యము ద్వారా, ఆయన మాటల ద్వారా, ఆ జీవమునిచ్చేటువంటి ఆ మాటలు, శక్తినిచ్చేటువంటి మాటలు, మనల్ని బ్రతికించే మాటలు, మనకు త్రోవ చూపించేటువంటి ఆ మాటలు మనల్ని పవిత్రపరిచేవిగా ఉంటా ఉన్నాయి. మూడవది, ప్రార్థన ద్వారా మనము పవిత్రపరచబడే వారంగా ఉంటాం. నాలుగవదిగా మనం చదివితే ఆయన అంటాడు పాపం చేసిన స్త్రీతో, కుమారి నీ విశ్వాసము నిన్ను, విశ్వాసము ద్వారా మనం స్వస్థత పొందుతాం, అంటే పవిత్రులంగా చేయబడతాం. కానీ ఈ దినాల్లో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా? లూకాసు సువార్తలో ఒక మాట చదువుతాం రండి. లూకాసు సువార్తలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. లూకాసు సువార్త 18వ అధ్యాయము. లూకాసు సువార్త 18వ అధ్యాయంలో ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు ఈ మాట జ్ఞాపకం చేశాడు. 18వ అధ్యాయము 8వ వచనం చివరి లైను, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా? ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొందునా? కానీ విశ్వాసము ద్వారా మన హృదయములు పవిత్రపరచబడతాయి. ఐదవది, ఆత్మ ద్వారా మనం పవిత్రపరచబడతాం. అన్యజనులు అర్పించు అర్పణ పరిశుద్ధాత్మ వలన పవిత్రపరచబడుతుందని పౌలు అపోస్తలుడు రాస్తాడు. అన్యజనులు అర్పించు అర్పణ. కనుకనే పరిశుద్ధత మన జీవితాల్లోనికి 5 విధానాల్లో వస్తూ ఉంది. కనుకనే యోసేపు రెండవదిగా ఎవరంట? పరిశుద్ధుడు, లేకపోతే గుడ్ పర్సన్. మూడవ మాట అందులోనే రాయబడింది. లూకాసు సువార్త 23వ అధ్యాయం 50వ వచనంలో మూడవ సంగతి అందులోనే రాయబడింది. మూడవ మాట ఏముందంట? నువ్వు వెదకువాడు ఎవడు లేడు, మేలు చేయుచుండువాడు ఎవడునూ లేడని అనుకున్నాం. కీర్తనాకారుడు కూడా తన కీర్తనలో రాస్తాడు, దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయములో అనుకును అంటాడు. ఇంకో చోట రాయబడింది, దేవుని వెదకువారు కలరేమోనని ఆయన ఆకాశం నుంచి నరులను
పరిశీలించి చూస్తూ ఉంటే వారందరూ దారి తప్పి బొత్తిగా చెడి ఉన్నారు. కానీ ఇలాంటి వ్యక్తి మరి ఎలాగూ నీతిమంతుడిగా కాగలుగుతా వచ్చాడు, ఎలాగూ నీతిమంతుడిగా చేయబడతాడు. చూడండి, యేసు ప్రభువు వారి యొక్క రక్తం కూడా రెండవది పరిశుద్ధులనే కాదు, మనలను నీతిమంతులుగా చేస్తూ ఉంది. ఆయన నీతిమంతుడై ఉన్న ప్రకారం ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా నీతిమంతులుగా చేయబడతారు. రెండవది, మరి నీతిమంతులుగా ఎలాగూ చేయబడతాం? రోమా 5వ అధ్యాయం మొదటి వచనం, రోమా 5వ అధ్యాయం మొదటి వచనంలో దేవుని యొక్క వాక్యములు మనం చదివితే, కాబట్టి విశ్వాసమూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడి, విశ్వాసమూలముగా నీతిమంతులంగా చేయబడతా ఉన్నాం. ఇందాక విశ్వాసమూలంగా పరిశుద్ధులంగా చేయబడ్డాం. అదే విశ్వాసమూలముగా ఇప్పుడు ఏం చేయబడుతున్నామంట? నీతిమంతులముగా చేయబడతాం. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే పాపములు యేసు ప్రభువు వారి యొక్క రక్తం చేత కడుగుబడతాయో వారు ఎవరంటే నీతిమంతులు అనే మాట దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకటి, రక్తము ద్వారా నీతిమంతులం, విశ్వాసము ద్వారా నీతిమంతులం. మూడో మాటను జ్ఞాపకం చేస్తాం. రండి, కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అపోస్తలుడు 1 కొరింథీ 6వ అధ్యాయము 11వ వచనం చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అట్టి వారై ఉంటారు కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున దేవుని ఆత్మయందు మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాం దేవుని ఆత్మ ద్వారా. కానీ ప్రియుడా, ఈ వ్యక్తి ఎవరు అంటే నీతిమంతుడు. అయితే ఈ వ్యక్తి నీతిమంతుడు కాకమునుపు మానవ జీవితాన్ని గురించి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో మనం చదువుతా వస్తే అక్కడ అంటే, మేమందరము అపవిత్రుల వంటి వారము, మా నీతి మురికి గుడ్డల వంటిది. మానవుని యొక్క నీతి ఎలాంటిదంట? మురికి గుడ్డల వంటిదంట. చదువుతారా మాట? చదవండి. 64వ అధ్యాయం యెషయా గ్రంథము. మేమందరమును అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయన. మన నీతి ఎలాంటిదంట? మురికి గుడ్డ లాంటి నీతి. రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. రండి, రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము, రోమా 3వ అధ్యాయం 5వ వచనం, రోమా 3వ అధ్యాయం 5వ వచనంలో మన దుర్నీతి, మనం ఎవరమంట? దుర్నీతిమంతులం. మనము దుర్నీతిమంతులం. పేతురు అపోస్తలుడు 1 పేతురు 3వ అధ్యాయం 18వ వచనం. ఇంకో మాట జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన 1 పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం, మనం ఎవరము అనే సంగతి. 3వ అధ్యాయము, పేతురు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు. ఎవరమంట మనం? ఆయన నీతిమంతుడు, మనం ఎవరమంట? అనీతిమంతులం, దుర్నీతిమంతులం. ఏదో మరి స్వనీతిమంతులం. మన స్వంత చిత్తాన్ని జరిగించుకునేవారం. ఇలాంటి వారి కొరకై, అనీతిమంతులైనటువంటి వారి కొరకు నీతిమంతుడైన క్రీస్తు ఏం చేయబడ్డాడంటే, శరీర విషయంలో చంపబడ్డాడు, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపము విషయంలో ఒక్కసారే శ్రమను అనుభవిస్తూ వచ్చినాడు. కనుకనే యోసేపు ఎవరుగా చేయబడ్డాడంట? నీతిమంతుడిగా చేయబడ్డా. ఈనాడు మన జీవితంలో కూడా మనం కూడా ప్రభునందు విశ్వాసం ఉంచితే మన స్వనీతి క్రియలు, మరి దుర్నీతి క్రియలు, మురికి పేరికలు లాంటి మన నీతి క్రియలను దేవుని వద్దకు తీసుకొచ్చినప్పుడు దేవుడు వాటిని ఏం చేస్తాడంటే నూతన పరుస్తాడు, మనలను నీతిమంతులుగా చేస్తాడు. ఉదాహరణకు బైబిల్లో కొర్నేలి మనకు బాగా పరిచయము. కొర్నేలి కూడా ఇలాగే స్వంత నీతి క్రియలను కలిగిన వాడు. ఆ నీతి క్రియల ద్వారా పరలోకం వెళ్ళాలని ఆలోచన కలిగినటువంటి వాడు, లేకపోతే ఆ నీతి క్రియలే తనను పరలోకానికి తీసుకువెళ్తాయని నమ్మినటువంటి వాడు. అయితే ప్రేమ కలిగిన దేవుడు ఒకానొక దినాన ప్రార్థన సమయంలో కొర్నేలిని దర్శిస్తూ వచ్చినాడు. కొర్నేలి,
నీ యొక్క ధర్మ కార్యములు, నీ యొక్క పుణ్యకార్యములు, నీ యొక్క నీతి కార్యములు జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధికి వచ్చాయి, కానీ వీటి ద్వారా నీవు పరలోకములో ప్రవేశింపలేవు. అందుకనే ఎట్టి వాక్యము ద్వారా, ఎట్టి దేవుని మాటల ద్వారా, ఏమి చేయడం ద్వారా నువ్వు రక్షణ పొందగలవో అట్టి మాటలు తెలియజేయగలిగినటువంటి పేతురును పిలువనంపి దేవుని యొక్క వాక్యం విను అని చెప్తా వచ్చినాడు. కానీ మానవుని యొక్క నీతి క్రియలను బట్టి మనం పరలోకం వెళ్ళలేం. మనం అనుకుంటాం మంచిగా జీవించటం మంచిదే, మంచిగా జీవించడం మంచిదే, కానీ దేవుని యొక్క నీతి ఉంది, అది మానవుని నీతికి వేరుగా ఉంటా ఉంది. దేవుని నీతిని మనం జరిగించినప్పుడే పరలోక రాజ్యం వెళ్తాం, కానీ లోకములో మానవ పద్ధతులను బట్టి కల్పింపబడిన వీటన్నిటిని బట్టి జీవిస్తూ ఉంటే మనము దేవుని యొద్దకు వెళ్ళలేం. 3 విషయాలు జ్ఞాపకం చేశాము. ఈయన శిష్యుడు, రెండవది సజ్జనుడు, మూడవది ఎవరంట? నీతిమంతుడు. 4వ మాట కూడా జ్ఞాపకం చేసుకుందాము. 4వ మాటను జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చదువుతాం. చదవండి మా. సాయంకాలం అయినప్పుడు అరిమతయు యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకు ఇమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన వాడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. ఈ మాట, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. దేవుని రాజ్యం కొరకు ప్రియుడా, నీ జీవితంలో ఎదురు చూడగలుగుతున్నావా దేవుని రాజ్యం కొరకు? కదా, ఈ రాత్రి మరి ఈ సందర్భంలో ఒక ప్రశ్న దేవుడు మన ముందుంచితే మన సమాధానం ఏంటి? ఈ రాత్రి నీవు దేవుని రాజ్యం కొరకు చూడగలుగుతున్నావా? దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడాలంటే ఏముండాలి? సిద్ధపాటు కలిగిన వాడు ఉండాలి. సిద్ధపాటు లేకపోతే చూడలేవు. రెడీగా ఉండాలి. ఎవరైతే రెడీగా ఉంటే వాళ్ళే ఆయనతో కూడా ఉండగలరు. అంటే దీనికి ఈ మాట చెప్తాను, నిరీక్షణ కలిగిన వాడు. ఆయన వస్తాడు అనే నిరీక్షణ, దేవుని యొక్క రాజ్యం కొరకే ఎదురు చూసేటువంటి అనుభవము ఈనాడు మన జీవితంలో లేకపోతే ఏ ప్రయోజనము లేదు. నిరీక్షణ కలిగిన వాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు అక్కడ ఒక వాగ్దానం ఇచ్చాడు, నిరీక్షణతో కూడినటువంటి వాగ్దానం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి స్థలము సిద్ధపరచి నేను ఉండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్ములను తీసుకొని పోవుదును. కదా, ఇది నిరీక్షణతో కూడినది. ఆయన వస్తాడు. ఆయన ఒకసారి వచ్చి వెళ్ళాడు, మరలా రాబోతా ఉన్నాడు. ఒకసారి పాపుల కొరకే వచ్చాడు, పాపులను పిలవడానికి వచ్చాడు. నశించిపోతున్న గొర్రెల కొరకే వచ్చాడు. ఇశ్రాయేలీలో నశించిపోతున్న ఇంటి వారి యొద్దకు ఆయన పంపబడుతూ వచ్చాడు. రెండవసారి ఆయన వస్తాడు అంటున్నాడు, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. ఎవరిని తీసుకొని పోతాడు? ఈసారి వచ్చేది పాపుల కొరకు కాదు, ఈసారి వచ్చేది పరిశుద్ధుల కొరకు. యేసు ప్రభువు యొక్క రక్తం చేత కడగబడినటువంటి దేవుని ప్రజల కొరకు రాబోతా ఉన్నాడు. ఈసారి వచ్చేది ఆయన యందు నిరీక్షణ కలిగిన ప్రజల కొరకు రాబోతా ఉన్నాడు. ఆయన కొరకే ఎదురు చూచే పరిశుద్ధుల కొరకే రాబోతా ఉన్నాడు. ఈసారి ఆయన వచ్చేది సిద్ధపడినటువంటి ప్రజల కొరకే ఆయన రాబోతా ఉన్నాడు. ఈ యోసేపు నిరీక్షణ కలిగిన వ్యక్తి, దేవుని రాజ్యము కొరకై ఎదురు చూచువాడు. ఇటు అనుభవం ఉందా నీ జీవితంలో? కదా, మన జీవితాల్లో అనేక సంవత్సరాలు ఇలాగ గడిచిపోతూ ఉన్నాయి. జీవితము నేతగాని నాడి వలె వెళ్ళిపోతూ ఉంది. సంవత్సరాలు రోజులు వెంట రోజులు వెళ్ళిపోతూ ఉన్నాయి, కానీ నిరీక్షణ కలిగిన ప్రజలంగా ఉండలేకపోతా ఉన్నాం.
ప్రియుడా, యోసేపు జీవితము ఏమి జ్ఞాపకం చేస్తూ ఉంది? నిరీక్షణ కలిగిన ప్రజలంగా యోసేపు వలె మనము కూడా ఎదురు చూసేటువంటి వారంగా ఉండాలి. ఎదురు చూసేటువంటి వారు కనులారా చూడాలి. ఒక వ్యక్తి అన్నాడు యేసుప్రభువు వారు పుట్టుకను గురించిన సందర్భంలో, లూకాసు సువార్త 2వ అధ్యాయంలో సిమియోను అంటా ఉన్నాడు, ప్రభువా నువ్వు సిద్ధపరిచిన రక్షణను నేను కనులారా చూశాను, కనులారా చూశాను. నిరీక్షించాడంట, మెస్సయ్య కొరకు నిరీక్షించాడు. అది నాన్న చూడగలుగుతా వచ్చాడు, చేతుల్లోకి తీసుకోగలుగుతా వచ్చాడు, ఎత్తుకోగలుగుతా వచ్చాడు. ఇప్పుడు అంటా ఉన్నాడు, తండ్రి నీవు మనుషులందరి ఎడల నా ఎడల చూపిన కృపను నేను కనులారా చూచితిని. చూడగలుగుతున్నావా నీ జీవితంలో? ప్రభువుని చూడగలుగుతున్నావా ప్రతిదినం? కదా, లోకంలో అన్నీ చూస్తాం కానీ ప్రభువును మాత్రము చూడలేం. అన్నిటి యందు నిరీక్షణ ఉంచుతాం కానీ దేవుని యందు మాత్రము నిరీక్షణ ఉంచలేం. శ్రేష్టమైనటువంటి నిరీక్షణ మనకి ఇవ్వబడతా వచ్చింది. ఒకప్పుడు ఎఫెసీలో పౌలు అపోస్తలుడు రాస్తాడు 2వ అధ్యాయంలో 12-13 వచనాలు మనం చదివితే, పూర్వం మనము నిరీక్షణ లేనటువంటి ప్రజలము. అసలు దేవుడే లేడంట మనకి. దేవుడు లేనివారును, వాగ్దాన నిబంధనలు లేనివారును, నిరీక్షణ లేనివారును పరజనులుగా ఉన్నారు. అయితే ప్రేమ కలిగిన దేవుడు క్రీస్తును పంపుడు ద్వారా, శిలువకు ఆయన అప్పగించడం ద్వారా, ఆయన యొక్క శ్రమ, మరణము, పునరుత్థానము, తిరిగి రాకడను మనం కలిగి ఉండడం ద్వారా మనకు దేవుడు నిరీక్షణనిస్తూ ఉన్నాడు. యోసేపు నిరీక్షణ కలిగిన వాడు. 5వ మాట జ్ఞాపకం చేస్తాం. ఇందాకనే చదువుతా వచ్చాము ఈ మార్కు సువార్తలో, అతడు సాయంకాలమైనప్పుడు తెగించి అనే మాట, తెగింపు కలిగిన వాడు యోసేపు, సమర్పణ కలిగిన వాడు యోసేపు. ఎవరంట? తెగింపు కలిగిన వాడు. కొన్నిసార్లు అనవసరమైన వాటి కొరకే తెగిస్తూ ఉంటాం కదా, దేవుని కొరకే తెగించలేం, ముందుకు రాలేం, రక్షణ కొరకే ముందుకు రాలేం. ప్రభువుని నమ్ముకోయ్యా, దేవుని రాజ్యం సమీపించిందంటే ఇప్పుడే ఏముందిలే అన్నా, ఇంకా చాలా టైం ఉందిలే అనుకుంటాం. పిరికివారంగా ఉంటాం, చాలాసార్లు పిరికివారంగా ఉంటాం. ప్రాణగ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో పిరికివారును, అవిశ్వాసులు వీరందరూ ఎక్కడ పడతారంట? అగ్ని గంధకములతో మండు గుండంలో పడతారు. కొంతమంది దేవుని యందు విశ్వాసం ఉంచడానికి కూడా పిరికితనంగా ఉంటారు, ముందుకు రాలేరు. యోసేపు యొక్క జీవితంలో సమర్పణ కలిగిన వాడు, తన ప్రాణమును సైతము లెక్క చేయక ప్రభు కొరకై ముందుకు వెళ్ళిన వాడిగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎవడైనను లోకమును ప్రేమిస్తే దేవుని ప్రేమ వానిలో ఉండదు, కానీ ఎవడైనను దేవుని కొరకై తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి పరలోక రాజ్యము ఉంటాం. అందుకంటాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమీ ప్రయోజనం? వానికేం ప్రయోజనం? ప్రియుడా, ఈ దినాల్లోని జీవితంలో యోసేపు వలె ప్రభు కొరకై సమర్పణ కలిగిన వ్యక్తిగా ఉండాలి. సమర్పణ కదా, చాలాసార్లు ప్రభువుకు అన్నీ సమర్పిస్తాం, ఒక్క హృదయం తప్పక కదా అన్నా, అన్నీ ఇస్తాం. కానీ యేసయ్యతో అంటాం, ప్రభువా అన్నీ ఇస్తా కానీ నా హృదయాన్ని మాత్రం నేను నీకు ఇవ్వను, అదొక్కటి మాత్రం అడగబాక. ఏమి, నీకు డబ్బులు కావాలంటే డబ్బులు తెస్తా, పని చేయమంటే పని చేపిస్తా, మందిరం లేదన్న అవసరమైతే ఇస్తా. ఇర్మీయా గ్రంథం 17:9 అంటాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ప్రియుడా, ఈ రాత్రి నీ జీవితంలో రోమా 12:1 ప్రకారం సజీవ యాగముగా మన శరీరములను ప్రభువుకు సమర్పించే వారంగా ఉండాలి. ప్రభువును ప్రేమించే వారంగా ఉండాలి. ఆయన మన కొరకై తనను తాను సంపూర్ణంగా ఇచ్చుకుంటూ వచ్చాడు. అందుకని ఈ దినాల్లో, ఈ శ్రమ దినాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఆయన యొక్క సమర్పణ, ఆయన యొక్క త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ అంటాడు, ఆయన దాసుడిగా వచ్చాడు, రిక్తుడిగా చేయబడ్డాడు, శిలువ మరణము పొందినంతగా ఆయన తనను తాను మన కొరకై తగ్గించుకుంటూ
వచ్చిన వాడిగా ఉంటా ఉన్నాడు. యాకోబు రాసిన పత్రికలు మనం చదివితే ఆయన ధనవంతుడై ఉన్న దేవుడు. ఆయన ఎవరంట? ధనవంతుడైన వాడు. తన దారిద్ర్యం వల్ల మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన మన కొరకై దరిద్రుడిగా చేయబడుతూ వచ్చాడు. సమస్తమును నీ కొరకై నా కొరకై త్యాగం చేస్తూ వచ్చినాడు, తెదించాడు మన కొరకై. ఎఫెసీలో రాస్తూ వచ్చినాడు కదా, ఆయన తనను తను బలిగాను అర్పణగాను నీ కొరకై నా కొరకై అర్పించుకుంటూ వచ్చినాడు. పురాణ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మనలను విమోచించిన వానికి మహిమయు ఘనతయు ప్రభావములను యుగ యుగములు కలుగునుగాక. తన రక్తము వలన మనలను విమోచించుట కొరకై ఆయన తన ప్రాణమును మన కొరకై అర్పించిన వాడిగా ఉంటా ఉన్నాడు. అందుకని యోహాను సువార్తలో రాయబడింది, గొర్రెలకు జీవాన్ని ఇవ్వడానికి, అలాగూ సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి నేను గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల కొరకై ప్రాణం అర్పిస్తూ వచ్చినాడు. నీ కొరకై నా కొరకై ప్రభు ప్రాణం అర్పించి విలువలేని మనకు విలువనిచ్చాడు. తన యొక్క రక్తధారల్లో మన కొరకై విలువబెట్టి కొనుక్కుంటూ వచ్చిన వాడిగా ఉంటా ఉన్నాడు. నిన్ను విలువైన వ్యక్తిగా ఆయన చేసిన వాడిగా ఉంటా ఉన్నాడు. ఉందా నీ జీవితంలో ఈ సమర్పణ? అరిమత యోసేపు సమర్పణ కలిగిన వాడు, లేక త్యాగం కలిగిన. ఒక మాట చెప్పాలంటే యేసు ప్రభువు వారిని ఉంచిన సమాధి ఎవరిది అనుకుంటున్నారు మీరు? ఆయనదే. ఆ దినాల్లోనంట ధనవంతులకే రాతితో తొలవబడిన సమాధులు ఉంటాయి, పేదవాళ్ళకు ఉండవు. ధనవంతులు వారు ఏం చేసేవాళ్ళంటే ముందుగానే సమాధులు తొలిపించుకుంటారంట. సమాధులు ముందుగానే శృంగారించుకుంటారు, కట్టుకుంటారు. ముందుగానే నేను చనిపోతే నా సమాధి వీళ్ళు చేస్తారో చేయరు అని చెప్పి ముందుగానే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా బాగా అలంకరించుకొని రాతితో చేయబడిన సమాధి యేసు ప్రభువు నుంచిన సమాధి యోసేపుది. అది తన కొరకై ఆ సిలువైనటువంటి స్థలం, ఆ తోట ఉంది చూసారా, ఆ తోట యోసేపు తోటలో ఆయన ఒక సమాధి తొలిపించుకున్నాడు, రాతి సమాధి. ఆ సమాధిలో అంతకుముందు ఎవరు కూడా ఉంచబడలేదు. ఆ సమాధిని ప్రభువు కొరకే ప్రభువు కొరకే సమర్పిస్తూ వచ్చినాడు. ప్రాణాన్ని తెగించాడు, అధికారుల దగ్గరకు వెళ్ళాడు. భయంకరమైనటువంటి శ్రమ దినాల్లో ఉంది సంఘానికి. ఎవరు కూడా ముందుకు రాలేదు, శిష్యులందరూ కూడా పరారై వెళ్ళిపోతూ వచ్చాడు. కానీ యోసేపు ఒక్కడు మాత్రమే ప్రభు పక్షాన నిలవబడ్డాడు. ప్రియుడా, నువ్వు నిలబడగలుగుతావా దేవుని పక్షాన? యోసేపు ఒక్కడే నిలవబడ్డాడు దేవుని పక్షాన. శిష్యులందరూ చెదరిపోయినారు. 12 మంది శిష్యులు ఆయన వెంబడించినటువంటి వారు రొట్టెల కొరకు, రోగం కొరకు, ఆరోగ్యం కొరకే, ఆహారం కొరకై గుంపులుగా వెంబడించిన వారు అందరూ సిలువ సమయంలో ఎవరునూ లేరు. సమాధి దగ్గరికి వచ్చరికి సిలువలో వేలాడుతూ ఉంటే, సాయంకాలం అవుతూ ఉంటే ఏం చేయాలి? సమాధి చేయాలా? ఈ శిష్యులు ఎవరు కూడా లేరు. ఎప్పుడైనా ధైర్యం చేశాడు, అధికారుల దగ్గరికి వెళ్ళి ప్రాణాలకు తెగించి, యూదులు మరి భయపడుతూ వెళ్ళి ఆయన యేసు ప్రభువు వారి యొక్క దేహాన్ని తీసుకుంటూ వచ్చాడు. చూడండి, ఈ సందర్భాల తర్వాత ఇక యోసేపు మనకు బైబిల్లో ఎక్కడ కనిపించడు. అర్థమవుతా ఉందా? ఎందుకు కనిపించడంటే యేసు ప్రభువుని ఆయన సమాధి చేసిన తర్వాత యూదులు ఆయనని మరి పట్టుకొని వెళ్ళిపోయినారంట. వాళ్ళకు వ్యతిరేకంగా ఆయన చేశాడని చెప్పి వాళ్ళకు తెలియకుండా యేసు ప్రభు కొరకై సమాధికి చేయడానికి ముందుకొచ్చాడని చెప్పి ఆయనను పట్టుకుని వెళ్ళి, ఈ సందర్భాల్లో తప్పక ఒక యోసేపు మనకి ఎక్కడ కూడా బైబిల్లో కనపడ్డాడు. కానీ యేసు ప్రభు వారి యొక్క పక్షాన నిలవబడిన వాడు. సన్హెడ్రిడ్ సభలో కూడా 70 మంది సభ్యులని చెప్పాను. ఈ 70 మంది సభ్యుల్లో 69 మంది యేసు ప్రభు వారిని సిలువ వేయడానికి ఓటేశారు. ఎలక్షన్ పెట్టారు, సంఘంలో ఎలక్షన్ పెడితే 69 మంది యోసేపు మరి యేసయ్యను సిలువ వేయమని ఓటేస్తే యోసేపు ఒక్కడే వారి ఆలోచనకు సమ్మతించక దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. యేసేపు ఒక్కడే యేసు ప్రభు వారి వైపు నిలబడతా వచ్చాడు. సమాధి దగ్గర ఉన్నాడు, సభలో ఉన్నాడు. ప్రియుడా, ఈ రాత్రి నీ జీవితంలో నువ్వు ప్రభు పక్షాన నిలబడగలవా?
నిలబడగలవా నువ్వు ప్రభు పక్షాన? యేసయ్య యొక్క జీవితం ముగిస్తూ ఉన్నాను. 5 లక్షణాలు జ్ఞాపకం చేశాను. మొట్టమొదటిది, ఆయన శిష్యుడు. ఆయన దేవుని యొక్క వాక్యమునందు విశ్వాసం ఉంచినవాడు, వాక్యానుసారంగా జీవించువాడు. రెండవది, యోసేపు సజ్జనుడు, అంటే మంచివాడు, పరిశుద్ధుడు, పాపము లేనటువంటి వాడు. యేసుప్రభువు వారి యొక్క రక్తధారలు మన ప్రతి పాపమును కడిగి మనలను పరిశుద్ధులనుగా చేస్తా ఉన్న విశ్వాసము ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా, ప్రభు యొక్క రక్తము ద్వారా మనలను మనం పవిత్రపరచుకునే వారంగా ఉంటాం. మూడో మాట జ్ఞాపకం చేశాను, ఆయన నీతిమంతుడు. మనం అనీతిమంతులమైతే అనీతిమంతులైన వారి కొరకై నీతిమంతుడైన దేవుడు మన కొరకే శ్రమ పెట్టబడ్డాడు, సిలువనెక్కాడు, ఆయన శ్రమ అనుభవించాడు, ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఈ మాటతో ఆపితే యేసుప్రభు వారి యొక్క సిలువ మరణ పునరుద్ధానాలను గురించి అంతటితో ముగింపులోనికి రాదు. ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు అనే మాట, తిరిగి రాబో